అక్షరశిల్పి రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదన గురి చేసిందన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామని చంద్రబాబు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో ఆయన సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబిచ్చారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకొక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. రామోజీరావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశపు రూపర్ట్ మాటోకా పేరుగాంచిన చెరుకూటి రామోజీరావు 88 సంవత్సరాలు. ఆయన వ్యాపారవేత్తగా, మీడియా భారంగా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా రామోజీ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెలంచెలుగా ఎదిగారు. తన చదువు పూర్తయ్యా పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకుని విశాఖపట్నం నుంచి ఈ పత్రికా ప్రచురణను ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది. అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్లారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీతో సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ కాంప్లెక్స్గా పరిగణించబడుతుంది. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టూడియో 2000 ఎకరాల కంటే ఎక్కువ 8.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్టూడియోలో 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. ఈ స్టూడియో 1996లో ప్రారంభమైంది. ఇక్కడ ఏకకాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించవచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం. ప్రతి ఏటా దేశం, ప్రపంచం నలుమూల నుంచి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు. భారతదేశంలో ప్రాంతీయ ఛానళ్లు ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్తో సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్వర్క్ను కలిగి ఉంది. దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు. మీడియా, జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 2016లో ఆయనకు భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ విభూషణ్తో సత్కరించారు. దీనికి ముందు 1985లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు, 1998లో ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డు, 2000లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం తెలుగు, జాతీయ చలనచిత్ర పురస్కారం నిర్మాత, 2004లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలో 2020లో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ రిలీఫ్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు 10 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతంలోని ప్రజల పునరావాసం, అనేక పనులు చేయించారు. దీంతో పాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు. రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్, తెల్లటి ప్యాంట్, తెల్లటి షూ వేసుకుంటారు. ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు. దాదాపు 12 టీవీ ఛానల్స్, తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.